హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వెన్నెలా కూల్ కేక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి తప్పకుండా మీ ఇంట్లో ఈ టేస్టీ వెన్నెలా కూల్ కేక్ని ట్రై చేసేయండి. వితౌట్ ఓవెన్ ఎగ్ వేసి యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా షేర్ చేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ వెన్నెలా కూల్ కేక్ టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం విప్పింగ్ క్రీమ్ కోసం ఒక బౌల్లో 1 కప్పు దాకా విప్పింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు వేసుకోండి. విప్పింగ్ పౌడర్ బయట సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్గా దొరికిద్దండి. తర్వాత వీటిని ఎక్కడ గడ్డ లేకుండా బాగా కలిపేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అవనివ్వండి. తర్వాత కేక్ కోసం ఒక బౌల్లో 2 ఎగ్స్ వేసుకొని వాటిని బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ విధంగా విస్క్ చేసేసుకున్నాక ఇందులో ఒక 1/2 కప్పు దాకా షుగర్ వేసేసుకొని షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసేసుకొని బాగా విస్క్ చేసుకోండి. ఇది క్రీమీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. బాగా ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఒక స్టైనర్ పెట్టేసుకొని 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసేసుకొని బాగా జల్లించేసుకోండి. తర్వాత విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలండి. ఒకసారి ఇది మొత్తం బాగా కలవాలి కదా, సో ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు కాసి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, కొద్దిగా పాలు వేసుకుంటూ దీన్ని కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. టోటల్ వచ్చేసి ఒక 1/2 కప్ అయితే సరిపోతాయండి. సో దీన్ని మరీ థిక్గా కాకుండా, అలా అని చెప్పి మరీ పలచగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్క్ చేసుకోండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత కేక్ బేక్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్లో ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ప్రీహీట్ అవనివ్వండి. ఈ లోపల కేక్ మౌల్డ్కి లైట్గా గీ అప్లై చేసుకొని ఇలా మైదాని డస్ట్ చేసుకోండి, లేకపోతే బటర్ పేపర్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ రావన్నమాట. తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకుందాం. తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక 55 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ అవనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. కేక్ బేక్ అయిందో లేదో మనం ఇలా ఫోర్క్తో గుచ్చామంటే మనకి ఏది అంటకుండా వచ్చేసిందంటే కేక్ కంప్లీట్లీ ఓవర్ అనమాట. సో దీన్ని ఇలా తీసి పూర్తిగా చల్లార్చేసుకుందాము. తర్వాత క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం క్రీమ్ని విప్పింగ్ క్రీమ్ని మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లో వేసేసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది కూలింగ్ ప్లేస్లోనే చేయాలన్నమాట. సో మనం విప్పింగ్ బౌల్ కింద ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని పైన ఇలా బౌల్ పెట్టేసుకొని బీటర్తో బాగా వీట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వేడిగా ఉండే ప్లేస్లో చేసామంటే కనుక మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉందండి. సో దీన్ని ఇలా కూలింగ్ ప్లేస్లో ఇలా కింద కూలింగ్గా ఐస్ క్యూబ్స్ పెడితే ఇది బీటర్తో బాగా బీట్ అయిద్ది అనమాట. ఇలా థిక్గా రావాలి. సో కొంచెం ఇలా బాగా బీట్ చేసేసుకున్నాక మనకి ఇది ఇంకా థిక్గా క్రీమ్ అవ్వాలి కదా, సో ఒక 2 స్పూన్స్ దాకా ఐసింగ్ షుగర్ అండ్ 1/2 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోండి. ఐసింగ్ షుగర్ అంటే ఏమీ లేదండి, కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ని పౌడర్ చేసేసుకోవడమే, అదే ఐసింగ్ షుగర్ అనమాట. సో దీన్ని ఇలాగా బాగా ఒక 15 మినిట్స్ పాటు బాగా బీట్ చేసేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి కంప్లీట్గా రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒకసారి బౌల్ని ఇలా బ్యాక్కి టర్న్ చేసామంటే మనకి క్రీమ్ అనేది కింద పడకుండా అలా స్టిఫ్గా ఉందంటే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లేనమాట. తర్వాత ఈ క్రీమ్ని కొద్దిగా హాఫ్గా సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం క్రీమ్ని 2 కలర్స్తో చేస్తున్నాం కదా కేక్ని, సో దానికోసం మనం 2 కలర్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో కొద్దిగా క్రీమ్ని సపరేట్ చేసుకోండి. ఇందులో ఒక 4 డ్రాప్స్ దాకా ఇలా పర్పుల్ కలర్ని వేసుకుంటున్నాను. ఇది పింక్ కలర్ వచ్చిందండి. ఇలా లైట్ పర్పుల్ అండ్ పింక్ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట ఈ కలర్. సో మనకి పింక్ కలర్ అయితే రెడీ అయిపోయింది అండ్ వైట్ విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ చల్లారిపోయింది కదా, దీన్ని సైడ్స్ ఈ విధంగా కట్ చేసేసుకోండి. తర్వాత డీమోల్డ్ చేసేసుకోండి. చూడండి కేక్ చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం 3 లేయర్స్గా కట్ చేసుకోవాలన్నమాట.
ఇన్ కేస్ మీకు నైఫ్ ఉంటే గనక పెద్ద నైఫ్తో అన్నా కట్ చేసుకోండి, లేకపోతే గనక ఇలా థ్రెడ్తో ఇలా కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్ని. ఇలా స్లోగా కట్ చేసేసుకుంటే ఒక లేయర్ వచ్చేసింది కదా. ఇదే ప్రాసెస్లో ఇంకో లేయర్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత క్రీమ్ కోసం ఒక గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ పెట్టేసుకొని విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో ఫిల్అప్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా టైట్గా రోల్ చేసేసుకొని ఇలా కింద సిజర్స్తో కట్ చేసేసుకోవాలి. తర్వాత కేక్ ప్లేట్కి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకొని కేక్ పైన లేయర్, లాస్ట్ లేయర్ కాదండి, పైన లేయర్ని లాస్ట్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత దానిపైన షుగర్ సిరప్ వేసుకుందాము. షుగర్ సిరప్ 1:2 రేషియో అండి. 2 స్పూన్స్ షుగర్ అయితే 1 స్పూన్ వాటర్ అనమాట. మెల్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆ షుగర్ని ఇలా అప్లై చేసుకోవాలి. మనకి హ్యాండ్కి ఇలా ప్రెస్ చేసామంటే మనకి వాటర్గా అంటాలన్నమాట. అంతవరకు షుగర్ని అప్లై చేసేసుకొని విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోండి పైన. ఈ లేయర్ ఒక లేయర్ పాటు విప్పింగ్ క్రీమ్ వేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కూడా అదే ప్రాసెస్లో చేసేసాక ఇంకా ఫైనల్గా లాస్ట్ లేయర్ని పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. షుగర్ సిరప్ వేసేసుకొని ఆ పైన ఇలా క్రీమ్ వేసేసుకొని కేక్ మొత్తాన్ని కవర్ చేసేసేయండి క్రీమ్తో. నీట్గా ఎక్కడ కేక్ అనేది కనిపించకుండా నీట్గా కేక్ మొత్తం ఈ విధంగా బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక డెకరేట్ చేసేసుకుందాము. ఇలాగా ఒక నాజిల్స్తో నేనైతే పింక్ కలర్తో ఇలా రోజెస్లా పెట్టాను. ఇంకొకటి వచ్చేసి ఇలా డ్రాప్స్లా వేసానండి వైట్ విప్పింగ్ క్రీమ్తో. తర్వాత కూడా ఇలా చిన్న చిన్నగా పెట్టుకున్నాను అనమాట. డెకరేషన్ అనేది మన చాయిస్ అండి, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఆ పైన ఇలా కలర్స్ స్ప్రింక్లర్స్ వేసేసుకొని తర్వాత గోల్డ్ బాల్స్ ఇలా పైన వేసుకుంటే వావ్, చాలా బాగుంది కదా చూస్తుంటేనే. అంతేనండి, సూపర్ టేస్టీ వెన్నెలా కూల్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.